అన్న 1 కేజీ యాపిల్ ఇవ్వండి. తీసుకోండి అన్న డబ్బులు. అదేంటి బాబు 10 రూపాయలు ఇస్తున్నావు? నా దగ్గర 10 రూపాయలే ఉండన్న. రేయ్ ఆగరా. కిలో యాపిల్ 100 రూపాయలు రా, నీకు 10 రూపాయలకే ఇవ్వాలా? ఆకలి అవుతుందన్న, అందుకే యాపిల్ తీసుకోవడానికి వచ్చినానన్న. 10 రూపాయలు ఉన్నప్పుడు ఏ బ్రెడ్ బన్నో కొనుక్కొని తినొచ్చు కదరా, నీకు యాపిల్స్ కావాల్సి వచ్చిందా? అన్న మా అమ్మ ఒంట్లో బాగలేదన్న, డాక్టర్ రోజు యాపిల్ తినమని చెప్పాడన్న. యాపిల్ తింటే మా అమ్మ బాగవుతుందన్న, కానీ డబ్బులు లేవన్నా. సారీ రా తమ్ముడు, ఏదో కోపంలో కొట్టేశాను. ఆ యాపిల్స్ నువ్వే పెట్టుకోరా, ఈ 10 రూపాయలు కూడా తీసుకో, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. థ్యాంక్స్ అన్న. చిన్న వయసులోనే పేదరికం అనుభవించే పిల్లలకు చాలా కష్టాలుంటాయి, అందులో ఇదొకటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేంటన్నా ఈరోజు మా వ్యాపారం అంత బాగైంది? అవునరా, గత 2 నెలలుగా అవని వ్యాపారం ఈ రోజు అయిందిరా. మన బిజినెస్ ఎప్పటికి ఇలా బాగుండాలిరా. అన్నా తనకు చెప్పులు లేవు, ఒక జత మంచి చెప్పులు చూపేయండి అన్నా. రే మంచి చెప్పులంటే చూపి. వీడెవడు అడుక్కునేవాడు ఉన్నట్టున్నాడు. తీసుకోండి అన్న. ఎంత అన్నా అవి? ఇవి 350 అవుతుందన్నా. అన్నా తన దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను కొనిపిద్దామని, కానీ నా దగ్గర 150 ఉంది అన్నా. ఏం మాట్లాడుతున్నావయ్యా? 300 రూపాయలు చెప్పులు ఇవి. ఇప్పుడు నీ దగ్గర 150 ఉందని మేము 150 కమ్మాలా? తను పేదవాడన్నా, మీరు కొంచెం డబ్బులు వేసి సహాయం చేయండి అన్నా. సహాయం చేయాలి? పిలుచుకొచ్చింది నువ్వే సహాయం చేయి, లేదంటే వెళ్ళలో బయటికి వెళ్ళు. రే ఉండ్రా బాబు, తీసుకో ఇవి 100 రూపాయలు ఇవ్వండి అన్నా చాలు. చాలా థ్యాంక్స్ అన్నా. ఏంటన్నా ఈరోజు వ్యాపారం బాగా జరిగిందని అనుకున్నాము, అంతలోపలే వేరే వాడికి ఫ్రీ ఇచ్చేస్తే ఎలా నువ్వు? పోన్లేరా, ఈరోజు మన వ్యాపారం అయితే మనకు బాగా జరిగింది కదా. అయినా ఈరోజు మనం వాళ్ళకి సహాయం చేసినందుకు రేపు వ్యాపారం మనకు డబల్ అవ్వచ్చేమో.